కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీని పొట్టు పొట్టు వాడుతున్నారబ్బా. కాలం చేసిన వాళ్ళు వచ్చి మనతోటి ముచ్చట పెట్టినట్టు, తాత మన్మన్ ఏజ్లా మన్మధుని లెక్క కనబడుతున్నట్టు, అమెరికా అధ్యక్షుడు మన మోడీ సార్ తోటి స్టెప్పులు వేసినట్టు తీరు కథలు పడుతున్నారు. పో ఎవరికి అక్కడికి వచ్చినట్టు వాళ్ళు ఉట్టిస్తున్నారు. అదంటే సేమ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ లెక్క ఎట్లా అంటే అట్లా మార్చుకోవచ్చు. కానీ బయట నియంగానే అట్లా కుదురుతుందా? గాయంత ఆలోచన చేయనందుకు గిట్లా అయింది. సినిమా కథలు చెప్పి ముసలోళ్ళ కాడ 35 కోట్లు కొట్టేసిన ముదుర్రుకి ఇద్దరు ఆల్మొగలు 60 ఏళ్ళ అవ్వను 20 ఏళ్ళ అమ్మాయిని చేస్తాము, తాతను వయసు పోరని చేస్తామని ఉబ్బిచ్చేండ్రు. వాళ్ళు గంతల్క ఎట్లా నమ్మిరంటే సినిమాలో చూపించినట్టే మా కాడ టైం మిషన్ ఉంది, అందులో బజ్జుంటే చాలు అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ లెక్క అవుతాడు, ముఖం మీద ముడతలు పోయి మహేష్ బాబు లెక్క అవుతారని నమ్మిచ్చేండ్రు. ఉత్తరప్రదేశ్ లో ఒక ఉత్తుత్ ఆఫీస్ పెట్టి అందులో మిషన్ చూపించారు వచ్చిన వాళ్ళకు. రోడ్ల మీద ఉండే గలీజ్ గాలి చేయబట్టే జల్దీగా ముసలోళ్ళు అవుతున్నాము. ఈ మిషన్ లో ఆక్సిజన్ థెరపీ చేస్తే ముడతబడ్డ అంగి ఇస్త్రీ చేసినట్టు మన పెయ్యి కూడా చక్కగా అవుతుంది, 4-5 సిట్టింగులు కూకోవాలని ఆశ పెట్టిరట. ఇక ఏమున్నది, 100 మంది తాతలు అవ్వలు పర్సోళ్ళు అయితానికి పోటీలు పడి 35 కోట్లు చదివిస్తే సంత చూసుకొని అవతల పడ్డారు. అబ్బరే కొడుకో మోసమైంద్రా అని లబ్బ మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎంక్వైరీ నడుస్తుంది. టైం మిషన్లు సినిమాలు ఉంటాయి గాని నిజంగా ఉండయని గాయంతో తెలియకుండా వచ్చునా? అందమున్నా ఆస్తులున్నా ప్రతి ఒక్కరు ముసలు అవుతారనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండ్రో. నిజంగానే ఎల్లకాలం వయసుల లెక్కనే ఉండే టెక్నాలజీ ఉంటే మన శ్రీమంతులు ఊకుందురా? ఎవడో పిట్టే కథ చెప్తే అది నమ్మినందుకు నున్నగా గుండు కొట్టించుకునే కథ అయ్యిందన్నట్టు.